హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 70వ భాగం. అభి, రామ్లతో పాటు ప్రమోద్ కూడా చేరడంతో పిల్లలు ముగ్గురు కలిసే పెరుగుతున్నారు. డ్యూటీలో లేకపోయినా మీనాక్షి అప్పుడప్పుడు వెళ్లి తవ్వకాలు జరిగే చోటు పరిశీలిస్తూ వస్తుంది. నరసింహ, మన పని ఎంతవరకు వచ్చింది అని అడిగాడు ఒకరోజు మార్తాండ. ఆ రాఘవ భార్య దాని గురించే ఎంక్వైరీ చేస్తుందిగా, దానికి తెలియగానే దాన్ని లేపేసి మన పని మొదలు పెడతామన్నాడు. అది మంచిదేలే. నిధిని మనం సొంతం చేసుకోవాలనుకుంటున్నామని ఎవరికైనా తెలిస్తే మొదటికేం మోసం వస్తుంది. అభిరామ్లకి 3 ఏళ్లొచ్చాక మళ్ళీ ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయ్యారు. గాయత్రి, మీనాక్షులు. బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచిస్తుంది మీనాక్షి. ఇంతలో గాయత్రి వచ్చి పిలిచినా పలక్కపోవడంతో దగ్గరికెళ్లి కదపగానే, నువ్వెప్పుడొచ్చావు గాయత్రి? ఇందాకే కాని నువ్వేంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు గాయత్రి, నేనీ ఊరొచ్చి 3 ఏళ్లు దాటిపోయింది. కాని నా పని మాత్రం ఒక్క ఇంచు కూడా ముందుకెళ్లట్లేదు. ఎందుకక్క దాని గురించి అంతలా ఆలోచించడం? నీకు తెలీదు, ఇది నా కల. కాని కలలానే మిగిలిపోయేలా ఉంది. కొంచెం కూడా క్లూ దొరకట్లేదు. పోనీలే అక్క, దాని గురించి ఆలోచిస్తూ ఇంత బాధపడే కంటే ఆ జాబ్ మానేయొచ్చుగా. చెప్పాను కదా గాయత్రి, ఇది నా కల. అందులో నుండి నేనంత ఈజీగా బయటికి రాలేను. ఎన్నేళ్లైనా సరే ఆ నిధి గురించి తెలుసుకునే తీరతాను. నా బాధంతా ఒకటే, కనీసం ఆ తాళపత్రాలు నాకు దొరికిన ఈ కథ మరోలా ఉండేది. వాటిని ఎవరు తీశారో ఎక్కడ దాచారో కూడా అర్థం కావట్లేదు. దానివల్లే నా పని ఇంత వెనుకబడిందని బాధపడుతుంటే, అమ్మా అంటూ వచ్చారు అభి. మా అంటూ చీర చెంగు పట్టుకుని లాగుతుంటే బాబునెత్తుకుని, ఏంటభి, ఈరోజు పిన్ని దగ్గర కాకుండా అమ్మ దగ్గరకొచ్చావు? ఆడుకుందాం. నాతో ఆడుకుంటావా? తమ్ముడున్నాడుగా. తమ్ము బొబ్బున్నాడు. తమ్ముడు బజ్జున్నాడా? అందుకని అమ్మ గుర్తొచ్చిందా? అంతే అక్క, వీళ్ళిద్దరూ తోడు దొంగలు. ఒకరికొకరు దేనికి తీసిపోరు. వాడు నిద్రపోతున్నాడు కాబట్టి వీడికి మనం గుర్తొచ్చాం అంటే కోపంగా గాయత్రి ముఖం మీద కొడుతుంటే, రే అభి, డౌట్ లేదురా, నువ్వు ఖచ్చితంగా మీ బాబాయ్లానే ఉన్నావు. ఏమైనా అంటే చాలు మీదకు రావడానికి రెడీగా ఉంటారు అంటుండగానే, గాయత్రమ్మ, మీకు ఫోన్ వచ్చింది అనడంతో గాయత్రి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏమాటాడుకుందాం అభి అంటూ బాబుని గార్డెన్లోకి తీసుకెళ్లింది మీనాక్షి. 3 ఏళ్ల తర్వాత కౌసల్యకి ఆడపిల్ల పుట్టడంతో తనని చూడడానికి వెళ్లారు అందరూ. తెల్లగా బొద్దుగా చూడగానే ముద్దొచ్చేలా ఉన్న పాపని అందరూ ఎత్తుకుని మురిసిపోతున్నారు. అభిరామ్లైతే అసలు పాప దగ్గర నుండి పక్కకు కూడా వెళ్లట్లేదు. అభి వచ్చి రాని మాటలతో, ప్రమోద్, మీ చెల్లిని నాకిస్తావా అని అడిగితే, ఎందుకు అభి? మీ చెల్లి నాకు బాగా నచ్చింది. నేను తనతో ఆడుకుంటాను. కాని అన్నయ్య, తను మనతో ఆడుకుంటుందా? ఖచ్చితంగా ఆడుకుంటుంది అని, పాపా నాతో ఆడుకుంటావా అంటుంటే అభి చేతిని గట్టిగా పట్టుకుని నవ్వుతూ కేరింతలు కొడుతుంటే, చూసావా, తనకి నేనంటే చాలా ఇష్టం, అందుకే నా చెయ్యి పట్టుకుంది కదా పాపా? అభి మాటలు ఏమర్థమయ్యో కాని కిలకిలా నవ్వుతుంది పాప. ప్రమోద్, నాకిచ్చేయిరా, నేను తీసుకెళ్తాను. అమ్మో, అమ్మ కొడుతుంది. నువ్వు నా ఫ్రెండ్వి కదా, ఆ మాత్రం ఇవ్వలేవా అంటే, అవును ప్రమోద్, మనం ఫ్రెండ్స్ కదా, అన్నయ్య అడిగాడుగా, ఇచ్చేయి అన్నాడు రామ్ కూడా. సరే తీసుకెళ్ళు. నిజంగానా? నిజంగానే సరేనంటూ అభి పాపనెత్తుకోపోతుంటే, అప్పటి నుండే వీళ్ళని గమనిస్తున్న పెద్దవాళ్లంతా నవ్వుకున్నారు. అతి కష్టంగా అభి పాపని ఎత్తుకోబోతుంటే మీనాక్షి పరిగెడుతూ వచ్చి, కనా, ఎత్తుకుంటావా? నువ్వింకా చిన్నవాడివి కదా, పడేస్తావు అంటూనే తనే ఎత్తుకుని అభి చేతిలో ఉంచింది. అమ్మా, పాప చాలా బాగుంది, మన ఇంటికి తీసుకెళ్దాం. అభినాన్న, పాప ఇంకా చిన్నది, కొంచెం పెద్దయ్యాక తీసుకెళ్దాం. శర్మ, ఇంతకీ పాపకి ఏ పేరు పెడుతున్నారు? రా అనే అక్షరంతో వచ్చిందన్నయ్య, అందుకే రాధ అనుకుంటున్నాం. రాధా? నీ పేరు రాధనా అని అభి పాప బుగ్గ గిల్లుతుంటే కిలకిలా నవ్వుతుంది రాధ.
తర్వాత 3 నెలలకే నరేంద్ర భూపతికి ఆడపిల్ల పుడితే వైశాలి అని నామకరణం చేశారు. నామకరణం పెద్ద ఎత్తున చేయడంతో రాఘవ కుటుంబంతో సహా చిన్నాన్న ఇంటికెళ్లాడు. లోపల వాళ్ళంటే పడకపోయినా పైకి మాత్రం నవ్వుతూ పలకరించారందరూ. ఎంతైనా అదృష్టవంతుడు వీరేంద్ర, ఆడపిల్ల పుట్టింది అని ఆనందంటే ఎగతాళి చేస్తున్నావా అని కోపంగా అన్నాడు వీరేంద్ర. అందరూ ఆ మాటకి ముఖాలు చూసుకున్నారు. రాఘవ పాపని ఎత్తుకుంటూ, ఎగతాళి కాదు వీరేంద్ర, ఎన్నో ఏళ్ల తర్వాత మన వంశంలో పుట్టిన మొదటి ఆడపిల్ల కదా, అందుకే అలా అన్నాడు. మాకు లేని అదృష్టం మీకు కలిగింది. ఇంతకీ పేరేం పెట్టారు? వైశాలి అన్నయ్య అంటే రాఘవ నవ్వుతూ తన మెళ్ళో ఉన్న లావుపాటి గొలుసు తీసి వైశాలి మెళ్ళో వేసి ముద్దు పెట్టుకున్నాడు. రోజులు సాఫీగానే వెళ్తున్నాయి. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటే పిల్లల బిజీలో పిల్లలున్నారు. ఇలా 7 ఏళ్లు గడిచిపోయాయి. అదృష్టమో దురదృష్టమో తెలియదు కాని గాయత్రికి మీనాక్షికి ఇద్దరికీ మళ్ళీ పిల్లలు పుట్టలేదు. చుట్టూ ఎంతమంది పిల్లలున్నా రాధ మాత్రం ఎప్పుడూ అభి చుట్టే తిరుగుతుంది. తనెంత తిట్టినా కొట్టినా తనకి అభినే ప్రపంచం. అబ్బా రాధా, ఎన్నిసార్లు చెప్పాను నా పేరు అభి, అలానే పిలువు, ఎందుకు కృష్ణ అంటావు? ఎందుకంటే మా అమ్మ చెప్పింది, రాధ ఎప్పుడూ కృష్ణుడి చుట్టూ ఉంటుందట. నేను కూడా ఎప్పుడు నీతోనే ఉంటాను కదా, అందుకే నేను కృష్ణ అంటాను. అంటే ఎప్పుడు నువ్వు నాతోనే ఉంటావా? అవును కృష్ణ. మరి నాకు పెళ్ళైపోతే అప్పుడేం చేస్తావు? అయితే ఏమైంది, అప్పుడు కూడా నీతోనే ఉంటాను. ఏ అప్పుడు నాతో ఆడుకోవా? ఆలోచిస్తున్నట్టు ఫోజ్ పెట్టి, సరేలే ఓపెన్ చేద్దాం. ఏంటి కృష్ణ అది? ఎవరినో ఎందుకు, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నువ్వింక ఎప్పుడు నాతోనే ఉంటావు. ఖచ్చితంగా చేసుకుంటావు కదా కృష్ణ? ఖచ్చితంగా రాధా, నువ్వు లేకపోతే నేను అస్సలుండలేను. ఏది, నాకు ప్రామిస్ చేయి, నన్నే పెళ్లి చేసుకుంటానని అంటూ చిన్నారి రాధ చేతిలో చెయ్యేసి అడుగుతుంటే, ప్రామిస్, ఈ అభిరామ్ మాటిస్తే మాటే, నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అంటూ రాధ చేతిలో చెయ్యేసి చెప్పాడు అభిరామ్. సరేగాని నాకోసం ఏం తెచ్చావు? ఇదిగో అమ్మ బొబ్బట్లు చేసింది, నీకోసమే తెచ్చానంటూ చిన్న కవర్లో తెచ్చి నోట్లో పెడుతుంటే, రాధా, నువ్వు నా పెళ్ళమయ్యాక వంట బాగా చేసి పెట్టాలి. ఓ, రేపటి నుండి నేర్చుకుంటాను కృష్ణ. ఇంతలో అన్నయ్య అని ఏడుస్తూ వచ్చాడు రామ్, తనతో పాటు ప్రమోద్. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ ధనుగాడు నన్ను కొట్టాడు. ఎందుకు కొట్టాడు, నువ్వేమైనా అన్నావా? మేమేం అనలేదు అభి, కబడ్డీ ఆడుకుంటుంటే కావాలని వచ్చి కొడుతున్నాడు. అవునా, పద వాడి సంగతి చెప్తా అంటూ హీరోలాగా వాడి దగ్గరికెళ్ళి, రే ధను, ఎందుకురా నా తమ్ముని కొట్టావు? నా ఇష్టం, వాడు నాకు నచ్చలేదు కొట్టాను. అయితే ఏంటి? అయితే నువ్వు కూడా నాకు నచ్చలేదు అంటూ గట్టిగా ముఖం మీద కొట్టగానే ఆ వయసులోనే అభి దెబ్బకి, ముక్కు మీద బలంగా తగిలిన దెబ్బకి కళ్ళు బయలు కమ్మినట్టుగా అయ్యాయి ధనుంజయ్కి. నన్నే కొడతావా అంటూ అభి మీదకి కలబడ్డాడు. ఇద్దరు కింద మీద పడి కొట్టుకుంటుండే స్కూల్లో పిల్లలందరూ చుట్టూ చేరి చూస్తున్నారు. ప్రమోద్, రామ్ అభిని విడదీయాలని ఎంత చూసినా వాళ్ల వల్ల కాలేదు. తర్వాత ఏడుస్తూ అభి చేతికి కట్టు కడుతుంది రాధ. అబ్బా, ఏం కాలేదు రాధ, ఎందుకిలా ఏడుస్తావు? అది కాదు కృష్ణ, చూడు చేతికి రక్తం వస్తుంది అంటూనే వెక్కిళ్ళు పెడుతూ కట్టు కడుతుంటే, అన్నయ్య, ఈ విషయం పెదనానికి తెలిస్తే? ఎలా తెలుస్తుంది, మనం చెప్పం కదా. అది కాదురా, ఎవరన్నా చెప్తారేమో. ఎవరు చెప్తారు? మీరేమైనా చెప్తారా? మేమెందుకు చెప్తాం? అలానే ఉండండి, లేదంటే వాణ్ణి కొట్టినట్టు మిమ్మల్ని కూడా కొడతాను, జాగ్రత్త. కానీ ఈ దెబ్బలా తగిలిందంటే నువ్వేం చెప్తావు? కింద పడ్డాయని చెప్తా, మీరు కూడా అదే చెప్పండి అనడంతో అందరూ సరేనన్నారు. ఇంతలో అభి అని వినిపించిన రాఘవ గొంతుకు అందరూ ఉలిక్కిపడ్డారు. మీనా, మీనా! ఏమైందండి, ఎందుకలా అరుస్తున్నారు? ఎక్కడ నీ కొడుకు? ఏమైందిరా, ఎందుకు వాడి మీద అరుస్తున్నావు? ముందెక్కడున్నాడో చెప్పమ్మా. అన్నయ్య, పెద్నానికి తెలిసిపోయినట్టుంది. నిర్లక్ష్యంగా, తెలిస్తే తెలిసిందిలే, ఏం కాదు. అబ్బా, ఏమైందండి, అసలు విషయమేంటో చెప్పకుండా. ఇంతలో పిల్లలంతా అక్కడికి రావడంతో కోపంగా అభి ముందుకెళ్ళి, ఏరా, ఆ ధనుని కొట్టావా? కొంచెం కూడా భయం లేకుండా, లేదు, నేను కొట్టలేదు. కోపంగా అభి ముందుకెళ్ళి, ఏరా, ఆ ధనుని కొట్టావా? కొంచెం కూడా భయం లేకుండా, లేదు, నేనేం కొట్టలేదు. అబద్ధాలు కూడా నేర్చుకున్నావా అభి? రామ్, ప్రమోద్, మీరు చెప్పండి, వీడు ధనుని కొట్టాడా లేదా? వాళ్ళిద్దరూ భయంగా అభి వైపు చూడగానే కళ్ళతోనే తలడ్డంగా ఊపాడు. లేదు పెదనాన్న, కొట్టలేదు. వీడలా చెప్పమన్నాడా? లేదు మావయ్య, నిజంగానే కొట్టలేదు.
మోచేతికి దగ్గర షర్ట్ పక్కకి లాగి ఈ దెబ్బల తగిలింది, కింద పడ్డాను అనగానే చెంప మీద గట్టిగా కొట్టాడు రాఘవ. దాంతో దూరంగా పడిపోయాడు అభి. అన్నయ్య అంటూ పరిగెత్తుకెళ్తే కృష్ణ అంటూ ఏడుస్తూ వెళ్ళింది రాధ. నిజంగానే మావయ్య కింద పడ్డాడు, కృష్ణ ఎవరిని కొట్టలేదు అని రాధ ఏడుస్తూ చెప్తే, ఏంటండి మీరు, అసలేం జరిగింది, పిల్లాన్ని ఇలా కొడుతున్నారేంటి అంటూ ఎదురొచ్చింది మీనా. అవునన్నయ్య, వాడి మీద కోపం చూపిస్తావేంటి అంటూనే అందరూ వచ్చేశారు. ఇదిగో ఇలా మీరంతా వాణ్ణిలా వెనకేసుకు రాబట్టే వాడిలా మొండిగా తయారయ్యాడు. అసలేం చేశాడు బావగారు, ఆ ధనుని రక్తం వచ్చేలా కొట్టాడు. అందరి ముందు రాజేంద్ర ఇలానే నా కొడుకును పెంచేది అంటూ ఎలా అనిపించిందో తెలుసా? కొంచెం కూడా తగ్గకుండా వాడు తమ్ముని కొట్టాడు, అందుకే కొట్టాను అన్నాడు అభిరామ్. నోర్ముయ్, అలా చేస్తే వాడికి నీకు తేడా ఏంటి? నిజం చెప్పినా ఎందుకు నన్నా తిడతావు? వాడు కొడితే తప్పులేదు, నేను కొడితే మాత్రం తప్పొచ్చిందా? అయినా నువ్వేగా చెప్పావు మన తప్పు లేనప్పుడు దేనికి భయపడకూడదని. చూసారా ఎలా ఎదిరిస్తున్నాడో? వీణ్ణిలా కాదు, ఈ రోజంతా తిండి నీళ్లు లేకుండా మాడిస్తే గాని బుద్ధి రాదు అని అభిని లాక్కెళ్లి ఒక రూంలో పడేశాడు. ఏంటండి మీరు చేస్తుంది? చిన్నపిల్లాడు, తెలియక చేసుంటాడు. వాణ్ణిప్పటి నుండి హద్దుల్లో పెట్టకపోతే కష్టం. ఈ రోజంతా వాడిలానే ఉండాలి, కాదని ఎవరైనా డోర్ తీసినా ఏమైనా పెట్టాలని చూసినా జాగ్రత్త అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు రాఘవ. రాఘవ మీద కోపం తన్నుకొస్తుంటే గోడకు ఆనుకొని కూర్చున్నాడు అభి. చీకట్లో సడన్ గా కిటికీలో నుండి ఏదో శబ్దం వస్తుంటే దగ్గరికెళ్లి చూసి, రాధా, నువ్వా? నువ్విక్కడేం చేస్తున్నావు? నీకోసమే వచ్చాను కృష్ణ. మామయ్య నీకేం పెట్టద్దన్నాడు కదా, అందుకని నీకోసం చపాతీ తెచ్చాను, తిను. అందుకని రాత్రిపూట ఒక్కదాని వచ్చావా? లేదు కృష్ణ, అన్నయ్య రామ్ వచ్చారు, ఇద్దరూ కలిసి నన్ను పైకెక్కించారు, అదిగో అక్కడున్నారు అని కిందకి చూపించగానే రామ్, ప్రమోద్ ఇద్దరూ చేతులూపుతూ కనిపించారు. త్వరగా తిను కృష్ణ, మళ్ళీ ఎవరైనా చూస్తారంటూ చేతికి ఇవ్వగానే బాగా ఆకలేస్తుంది అని ఫాస్ట్గా తినేశాడు అభిరామ్. జాగ్రత్తగా వెళ్ళు, నాన్న చూశాడంటే నిన్ను కూడా రూంలో పడేస్తాడు. సరే కృష్ణ, నువ్వు భయపడకు. నాకు భయమా? నేనెవరినో తెలుసా? రాజా అభిరామకృష్ణ భూపతిని. నాకు భయమంటే తెలీదు, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. సరే కృష్ణ అని నెమ్మదిగా అక్కడి నుండి కిందకు దిగగానే రామ్, ప్రమోద్ తను పడకుండా పట్టుకున్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక హమ్మయ్యా అనుకున్నాడు. అభి తినకపోవడంతో ఆ ఇంట్లో ఎవరూ ఏమీ తినకుండా బాధగా ఉండిపోయారు ఆ రాత్రంతా. రాఘవ లోపలికొస్తూ, ఏంటందరూ అశోకవనంలో ఉన్నట్టు అలా ఉన్నారు, ఇంతకీ భోంచేశారా లేదా అని అడిగాడు. పసివాడికి తిండి నీళ్లు లేకుండా రూంలో పడేస్తే మాకు ముద్ద దిగుతుందా రఘు? అవునన్నయ్య, వాణ్ణలా రూంలో బంధించడం నాకు కూడా నచ్చలేదు అని ఆనందంటే, అవును బావగారు, రామ్ కూడా వాళ్ళన్నయ్య లేకపోయేసరికి సరిగ్గా భోంచేయలేదు. మీనా, నువ్వొక్కదనమే మిగిలావు, ఏమైనా అనాలా? కోపంగా చూసింది తప్ప ఏమీ మాట్లాడలేదు మీనాక్షి. ఎందుకంత కోపం? మీరంతా అంత బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాడు ఫుల్లుగా తిని నిద్రపోతున్నాడు అనగానే నలుగురు ఒకేసారి ఏంటి అంటూ పైకి లేచారు. ఎలా అండి, ఎవరు పెట్టారు? ఉన్నారుగా వాడి తోకలు, రాధిని పైకెక్కించి పంపించారు. ఈ చిన్నోడు సైలెంట్గా పడుకోవచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది బావగారు. మీరు చెప్తుంది నిజమా అండి? నిజం మీనా, కావాలంటే చూద్దుగానిరా అంటూ అందర్నీ తీసుకెళ్లి డోర్ ఓపెన్ చేయగానే ఫుల్లుగా తినడం వల్ల డీప్ స్లీప్లో ఉన్నాడు అభి. చూసారా, హ్యాపీగా తిని నిద్రపోతున్నాడు. ఎంతైనా నా మనవడు ఘటికుడు, నువ్వెంత కోప్పడినా వాడిలా తెగింపు తప్ప భయమే కనిపించలేదు అని అరుంధతమ్మ అంటే అభి పక్కన కూర్చొని తల నిమురుతూ, నా భయం కూడా అదేనమ్మా, వీడి మొండి పట్టుదల ఎంతవరకు దారితీస్తుందోనని అంటూనే అభిని ఎత్తుకుని భుజాన వేసుకుని రూంలోకి తీసుకెళ్లాడు. రామ్ పక్కన పడుకోబెట్టగానే ఒకరినొకరు విడిచి ఉండలేనట్టు నిద్దట్లోనే అలవాటుగా హత్తుకుని మరీ పడుకున్నారు అన్నదమ్ములు. వాళ్ళని చూసి నవ్వుకుని అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. తమ్ముడు, ఆడుకుందాం పదా అంటుండగానే ఎదురుగా వచ్చి నిలబడ్డాడు రాఘవ. రాఘవని కోపంగా చూసి వెళ్ళిపోతుంటే, ఏంటి, నాతో మాట్లాడవా అభి? మాట్లాడ్ను, నువ్వు నన్ను కొట్టావు. అభి ముందు మోకాళ్ళ మీద కూర్చుని, సరే సారీ అంటే, ఇంకెప్పుడు నన్ను కొట్టవు కదా? ఇంకెప్పుడూ కొట్టను, ఓకేనా? థ్యాంక్ యూ నాన్నా అని గట్టిగా హత్తుకున్నాడు. అభి తల నిమురుతూ, చూడన్నా, ఒక డెసిషన్ తీసుకునే ముందైనా లేదంటే ఒకరిని బ్లేమ్ చేసే ముందైనా అది నిజమా కాదా అని 1కి 100 సార్లు ఆలోచించాలి, అర్థమైందా? నీ మొండి పట్టుదల కొంచెం తగ్గించుకో, అంత దూకుడు పనికిరాదు. సరే పద, నిన్ను తమ్ముణ్ణి సిటీకి తీసుకెళ్తా,
ఈరోజంతా నీతోనే ఉంటాను. అయితే రాధని ప్రమోద్ని కూడా తీసుకెళ్తాం నాన్నా. నవ్వుతూ, రాధ లేకుండా నువ్వొస్తావా, వెళ్ళి పిలువు అనగానే రాధా రాధా అంటూ పరిగెత్తుకంటూ వెళ్ళాడు అభిరామ్. పెద్దనాన్నా, నువ్వు కూడా మాతో పాటు ఆడుకుంటావా? నేనా? నాకేం పనిలేదనుకున్నారా? అవును నాన్నా, ఈరోజంతా మాతో ఉంటానన్నావుగా. ప్లీజ్ మావయ్య అంటూ ఒళ్ళో కూర్చున్న రాధ గడ్డం పట్టుకుని అడుగుతుంటే, వీళ్ల కోసం కాకపోయినా మా రాధమ్మ కోసమైనా ఆడతాను, సరేనా? థ్యాంక్స్ మావయ్య, అయితే మేం దాక్కుంటాం, మీరొచ్చి పట్టుకోండి అని ప్రమోద్ అనడంతో, నాన్న నువ్వు కళ్ళు మూసుకో అని చెప్పి రాఘవని కళ్ళు మూయించి తలో ఓ దిక్కుకు పరిగెత్తారు. కళ్ళు తెరుస్తున్నా అంటూ కళ్ళు తెరిచి చుట్టూ చూస్తుంటే ఒకచోట అడుగుల గుర్తులు కనపడ్డంతో అటువైపు వెళ్ళాడు రాఘవ. గోడచాటున దాక్కున్న అభి రాఘవ వస్తుండడం చూసి తను కనపడకుండా పరిగెత్తుకుంటూ వెళ్లి మంగళ కిందకి వైపుగా పైనుండి కిందకి ఉన్న మెట్లదారి వైపుగా వెళ్లి పక్కన దాక్కున్నాడు. తను వెళ్లడం చూసిన రాఘవ కూడా కిందకెళ్లాడు, కాని అభి ఎక్కడా కనపడకపోవడంతో తిరిగి వెళ్లబోయాడు. దాదాపు 100 గజాల దూరంలో కనిపిస్తున్న గదివైపు చూసి ఆగిపోయాడు రాఘవ. అందులో ఎప్పుడూ పాతకాలపు సామాన్లు, పనికిరాని వస్తువులుంటాయని తెలియడంతో ఎప్పుడూ అక్కడికి వెళ్ళింది లేదు. కాని ఈసారెందుకో ఆ గదికెళ్లమని మనసు చెప్తుంటే అటువైపుగా అడుగులేశాడు. తన దగ్గరున్న బంగళా తాళాల గుత్తిలో ఆ డోర్ కీని వెతికి డోర్ ఓపెన్ చేసి లోపలికి అడుగుపెట్టాడు. ఎన్నో ఏళ్ల క్రితం తన వంశం వాళ్లు వాడిన పాతకాలపు వస్తువులు అక్కడున్నాయి. లోపలికెళ్లి చుట్టూ ఒకసారి చూసి ఎవ్వరూ వాడకపోవడం వల్ల ఎక్కడ చూసినా బూజు, దుమ్ము, ధూళితో ఉంది గదంతా. అక్కడ గోల్డ్ కలర్లో ఉన్న ఒక ట్రంకు పెట్టె తనని అట్రాక్ట్ చేయడంతో దాన్ని దులిపి ఓపెన్ చేశాడు రాఘవ. లోపల జ్యువెలరీ బాక్సులా ఉన్న ఒక బాక్స్ తప్ప అందులో ఏమీ కనిపించలేదు. దాన్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేయగానే అందులో ఉన్న వాటిని చూసి షాక్ అయ్యాడు విజయరాఘవ భూపతి. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ మొత్తం అభి, రామ్, రాధ, ప్రమోదుల చిన్నతనంతో గడిచిపోయింది. అయితే ఆఖరికి అనుకోకుండా రాఘవకి ఒక చిన్న బాక్స్ అయితే కనిపించింది. అందులో ఏముంటాయో ఆల్రెడీ మీరు గెస్ చేసే ఉంటారు. అవేంటో మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. తర్వాత ఏం జరగబోతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మెంబర్షిప్లో ఉంది. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.